నన్ను చాలామంది డాక్టర్ మిత్రులు అడుగుతూ ఉంటారు, స్నేహితులు. రామకృష్ణ, అసలు బీకాం చదివి 50 ఏళ్ల వయసులో ఇన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసావు? ఈ రిపోర్ట్లు కానీ ఇది కానీ ఇది అన్నీ ఎలా నీకు విజయాలు వస్తున్నాయి? ప్రపంచం అసాధ్యం అనుకుని ఇన్ని డిసీజులు, ముఖ్యంగా సోరియాసిస్ లాంటివి, టైప్ 1లో, ఎస్ఎల్ఈలో, సరే ఏదో ఒళ్ళు తగ్గింది ఇదంటే దానికి ఏదో అనుకోవచ్చు. ఇలాంటి ఎలా తగ్గుతున్నాయి, అసలు వీటన్నిటి గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే నేను వాళ్ళు చెప్పేవాడిని, లేదండి నిజానికి మీకు లేని అవకాశం నాకు వచ్చింది. మీకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి, మీరు ఈ చట్టం దాటి పనిచేయటం లేదు. ఉదాహరణకు ఒక గొప్ప ఆర్థోపెడిషన్ ఉన్నాడు, ఆయన మోకాళ్ళ మాత్రం ఎక్స్పర్ట్ అనుకోండి. జస్ట్ కడుపులో నొప్పి అంటే గ్యాస్ట్రోంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు ఆయన, లేదా తలనొప్పి అంటే న్యూరాలజీ దగ్గరికి పంపిస్తారు ఆయన. ఏదైనా ఆయాసం అవుతుందంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. అలా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న ప్రాబ్లం అంటే ఇంకో చోట పంపిస్తారు. ఏమైపోయింది, మళ్ళీ కార్డియాలజీలో కూడా మీరు ఒక విభాగంకి వెళ్తే కాదు ఇది నా విభాగం కాదు, నేను ఓన్లీ మెడికల్ ఇది, మీరు అటు వెళ్ళండి అంటారు. ఈవెన్ డెంటల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా చూడండి, వైద్యశాస్త్రం అంతా ముక్కలు చేసేసాం. ఎవరు ముక్కలు పంచుకున్నారు. ఈ ముక్కలు పంచుకోవటం వల్ల ఏమొచ్చిందంటే, వీళ్ళు ఇన్నేళ్ళు కష్టపడి 12 ఏళ్ళు 13 ఏళ్ళు పడుతుంది మొత్తం క్వాలిఫికేషన్లతో మీరు మెడికల్ డిగ్రీ తీసుకోవాలంటే. ఆల్మోస్ట్ 30, మన ఎవరో బ్రహ్మారెడ్డి గారు చెబుతున్నారు 35 ఏళ్ళు 36 ఏళ్ళు అవుతాయి వీళ్ళు సెటిల్ అయ్యేటప్పటికని. ఆ డిగ్రీలు అన్నీ చేతికొచ్చి పీజీలు ఆ స్పెషలైజేషన్లు అన్నీ అయ్యేటప్పటికని. ఆ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇంత చేసి అంత నాలెడ్జ్ తెచ్చుకుని అవుతుంది, చిన్న మొక్కకి వెళ్ళిపోతున్నాను. ఒక్క మొక్కకే పరిమితం. డెర్మటాలజిస్ట్ అయితే 40 ఏళ్ళు 50 ఏళ్ళ పాటు ఆ చర్మం, ఆ 3 డ్రగ్స్. ఇంకా చదివి ఏంటి ఉపయోగం? మిగతాదంతా మీ నాలెడ్జ్ అంతా అడుగుగాచిన వెళ్ళైపోవట్లా. మొక్క డాక్టర్ మీద చేస్తే శరీరం మీద ఓవరాల్ అవగాహన ఎలా వస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? బేసికల్గా నేను ప్రాక్టికల్గా ఒక ఒబెసిటీ అనో లేదా డయాబెటీస్ అనో నేను మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని రిపోర్ట్లు తెప్పించుకుంటాం, అన్నీ చూడటం, ప్రాక్టికల్గా ఆహార విధానంతో ఎప్పుడైతే నేను సెల్ అనే బేసిక్ దాన్ని నేను రిపేర్ నా డైట్ మూలంగా ఇమ్యూనిటీ పెరిగి జరుగుతాయిందో ఆటోమేటిక్గా అన్ని జబ్బులు తగ్గిపోవడం బిగినాయి. తగ్గిన తర్వాత నాకు ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఇప్పుడు దానికి ఒక డైట్ మొదలు పెడతాం. ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, అతను 10 కంప్లైంట్లు ఉంటాయి. డయాబెటీస్ ఉంటుంది, దాంతోపాటు బీపీ, థైరాయిడ్, సోరియాసిస్, ఫ్యాటీ లివర్ ఉంటాయి అనుకోండి. నా డైట్ నేను డయాబెటీస్కి ఇచ్చినప్పటికీ 1 మంత్ తర్వాత నేను అదే రిపోర్ట్లను రివ్యూ చేసుకుంటే, సో ఇతనింత ఫ్యాట్ ఇచ్చాను, ఇదిగో ఇతనికి ఈ రకంగా ఈ రికవర్ అని. ఇలా రిపోర్ట్లు నేను ముందుది వెనకది ఆ నెలకో 15 రోజులకో లేదా 2 నెలలకో 10-20 రోజులకో డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి సేమ్ రిపోర్ట్లు నేను డిఫరెంట్ టైమ్స్లో ఈ ఫుడ్ ఎలా పనిచేస్తుందని కంపేర్ చేసుకోవాలి అవకాశం ఓవరాల్గా నాకు కలుగుతాయి. నేను ఒక్క హెచ్బిఎంఎస్ ఒకటి తెప్పించుకోను. ఒక షుగర్ వచ్చిందంటే అన్నీ చూసుకుంటా, ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి అన్నీ. సో ఇది దీని మీద కాకుండా దీని మీద ఎలా పనిచేస్తాను చూసుకునే అవకాశం నాకు కలిగింది. నిజానికి నాలాంటి అవకాశమే ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ స్పెషలిస్ట్ డాక్టర్లకు ఉంటే నాకంటే 1000 రెట్లు చేయగలరు వాళ్ళు ఖచ్చితంగా. లేమ్యాన్ నేనేమంత తోపుకండి కాదు, నేను ఒక ఆర్డినరీ పర్సన్ విత్ లాజిక్, విత్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆన్ లాజిక్. ఈ ప్రపంచంలో లాజిక్ని మించిన సైన్స్ లేదని నేను బలంగా నమ్మేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే హేతువాదం అనొచ్చు. నేను ఒక బలమైన హేతువాది, అంతే. నాకున్న క్వాలిఫికేషన్ అంతే. నన్ను జస్ట్ బికాజ్ 100 మంది చెప్పారనేది ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ప్రీఆక్యుపైడ్ ఒపీనియన్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయవు. వైద్యంలో వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు ఒక సిద్ధాంతం తప్పని తెలిసిన స్టూడెంట్ ఉండగా మీరు నాకంటే 100 సందేహాలు మీకు వస్తాయి. ఇదేంటండి తొక్కలో డయాబెటీస్కి మీరు అసలు ఇన్సులిన్ పెట్టాలంటారేంటి? డయాబెటీస్ అంటేనే ఇన్సులిన్ ఎక్కువ అవటం కదా. ఇన్సులిన్ ఎక్కువైతే మీరు నాకు చెప్పేవాళ్ళు డాక్టర్ మిత్రులు, ఇలా మాకు ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్న రామకృష్ణ అని చెప్పేవాళ్ళు, ఇన్సులిన్ ఎక్కువ అవటం కదా, మీరు ఎట్లా ఇన్సులిన్ ఇస్తారండి, ఇది తప్పు కదా అంటే అతను హ్యూమిలేట్ చేస్తారంట ప్రొఫెసర్స్ అడిగితే. అంటే ప్రశ్నించే స్వభావం చంపేస్తారు. వాళ్ళ చేతిలో మార్కులు ఉంటాయి, వాళ్ళకి ఎదురు తొక్కేస్తారు. ఎవరే బయలుదేరాడరా, వీడికి నోబుల్ బహుమతి ఇవ్వాలరా, ఎరా ఎందుకు బుర్రబెట్టి ఆలోచిస్తున్నావు, తొక్కే, చెప్పింది నోరు మూసుకిను, అంతే. చెప్పేది విను చరిత్ర అడక్కనే సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంతే. ఇప్పుడైతే నోరు మూంచారో, ఒక యంగ్ ఎంథ్యూజియాస్ట్ నేర్చుకోవాలని తప్పన ఉంటే ఎదురు అడిగావా నీ తొక్కే పడతావని ఒక బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఎప్పుడైతే తొక్కేసి అణిచేశారో వాళ్ళు కూడా అణిచేయబడేది. దాంతో వైద్య వ్యవస్థ అత్యంత కాస్ట్లీ వ్యవస్థ అవటం, చాలా తక్కువ మంది అందులో వెళ్ళగలిగే అవకాశం రావటం, వచ్చిన తర్వాత కాస్ట్ రికవరీకి వాళ్ళకి దశాబ్దాలు పడుతుంది. నిజంగా పాపం వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేసేది కూడా ఏముండదు. కాస్ట్ రికవరీ, వాళ్ళు వైద్యం మీద చదువు ఖర్చు పెట్టిన కాస్ట్ రికవరీ కావడానికి చాలా కాలం పడుతుంది. ఆ ప్రెషర్ల మీద ఎవరైనా ఎలా వర్క్ చేస్తారండి? ప్రశాంతంగా ఏ ఖర్చు లేకుండా అయిపోయి ప్రశాంతంగా ప్రాక్టీస్ పెడితే వాళ్ళు అందరూ బాగానే చేయగలరు. ఈ ఒత్తిడి, సీట్ల వల్ల ఒత్తిడి, దాంతోడు ఈ డాక్టర్లు అయిన తర్వాత వచ్చిన ప్రెషర్ ఏంటంటే హాస్పిటల్ రన్నింగ్. ఇవాళ వీళ్ళు ప్రశాంతంగా పెట్టుకుని ఇదివరకు పాత రోజులలాగా ఓ డాక్టర్ గారు అక్కడ కూర్చొని మొత్తం అన్నిటి చూసి పలానా డాక్టర్ గారు బాగా చూస్తున్నారు, హస్తవాసి మంచిది అని ఫ్యామిలీ పరంగా వెళ్ళి అన్నీ చూసే వ్యవస్థ లేదు. కార్పొరేట్ పెట్టాల్సిందే. ఈ కెరీర్లో పడిపోయి
సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ కోల్పోతున్నారు. రొటీన్గా ఉండే తప్ప అంటే అంత ప్రశాంతంగా ఆలోచించి పేషెంట్ కోసం ఇతనికి తగ్గాలంటే ఏం చేయాలి అనేది లేకుండా, ఎందుకు ప్రిస్క్రిప్టివ్ ఫార్మ్ మనకి యాక్సెప్టెడ్ ఫామ్ ఉంది కదా, రాసి డ్రగ్స్ రాసి, డయాబెటీస్ వస్తే డ్రగ్స్ రాసి, తండ్రిని అంతే, తల్లికైనా సరే ఇదే ఫార్మాట్. ఎంతమంది డాక్టర్లు వాళ్ళకి వస్తే ఇన్సులిన్ వేసుకుంటున్నారు, ఎంతమంది అంత తప్పుడు ఇన్సులిన్, ఆ వరస్ట్ స్టాటిన్ డ్రగ్స్, ఈ శతాబ్దపు నీచాతి కమీన్ డ్రగ్ అయిన ఆ స్టాటిన్లు ఎంతమంది ఇంట్లో తల్లిదండ్రులకు ఇస్తున్నారు చెప్పండి, ఎంత తప్పది, అసలు అంత అవసరం ఏంటి అంటే అసలు ఆలోచించే టైము ఈ వ్యవస్థ ఇవ్వట్లేదు. ఈ ముక్క అవటం వలన ఏమవుతుందంటే, ఒక ఏనుగుని కళ్ళకు గంతలు కట్టుకుని 10 మంది చూస్తే ఒకళ్ళు తోక అంటారు, ఒకళ్ళు తొండం అంటారు, ఒకళ్ళు చెవులు అంటారు, ఒకళ్ళు పెద్ద బాడీ అంటారు, ఒకళ్ళు కాలు అంటారు, రకరకాల విశ్లేషణ చెప్పినట్టు ఈ ముక్కలో ఉండటం వలన సమగ్రమైన అవగాహన, ఒక మందు కానీ ఇంకోటి కానీ అన్నిటి మీద ఎలా పనిచేస్తున్న అవగాహన రావట్లేదు. బీపీకి ఇచ్చిన డాక్టర్ బీపీకి మందు ఇస్తారు, కానీ అది కిడ్నీని కొట్టేస్తుంది. తర్వాత అదేంటంటే మీరు బీపీకి ఇచ్చిన మళ్ళీ కిడ్నీని కొట్టేసింది కదా అంటే, నువ్వు నా దగ్గర దేనికి వచ్చావు, బీపీకి కదా అంటాడు ఆయన. ఇదే తంతు. కొలెస్ట్రాల్ తగ్గడానికి అని చెప్పని మందులు ఇచ్చి ఆయన రేపొద్దు ఇదేంటంటే నాకు ఒళ్ళు నొప్పి వచ్చిన షుగర్ వచ్చిందంటే, నువ్వు దేనికి వచ్చావు, కొలెస్ట్రాల్ అన్నావు, దాని గురించి మాట్లాడు, మిగతా నాకు అనవసరం అంటాడు ఆయన. కానీ అక్కడున్న మన శరీరం కదా, అంటే నీకు కన్ను బాగవటం కోసం కాలు పోయినా పర్లేదా, అంటే కాలు బాగవ్వాలంటే పేగులని నేను పిండేయాలా ఏంటండి ఇది అంటే అక్కడే తప్పు వస్తుందండి. బాడీ యాజ్ ఎ హోల్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఎప్పుడైతే లేదో సమగ్రమైన అవగాహన కూడా అందుకే ఉంటుంది. అందుకే చూడండి, నేను ఒక పక్కన డయాబెటిక్ టెస్ట్ మళ్ళు సోరియాసిస్ టెస్ట్ మళ్ళు పెడతాంటే ఎంతో చదువులు లేదు, ఎంతో విజ్ఞానం ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. నిజాన్ని మీరు తగ్గించాలి కదా, మీరు తగ్గితే మేము చప్పట్లు కొట్టాలి కదా, నాలాంటి సామాన్యులు, వైద్య విద్య తెలియని సామాన్లు సామాన్యులు అలా చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితుల్లో మీరు ఇలాంటి రిజల్ట్స్ చూసి నాబోటి ఓ బేకమాడు వచ్చిన రిజల్ట్ చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈ మొక్క దాటి నువ్వు ఇంకో దాంట్కి వెళ్ళావు, ఎలా అప్లై చేస్తాం, ఏమైపోతుంది మన ఇన్ని సంవత్సరాలు చదువుకున్న విజ్ఞానం అంతా. ఇంతోటి దానికి ఒక డెర్మటాలజిస్ట్ కూర్చుని 3 డ్రగ్గులు మార్చిచ్చేదానికి ఎందుకు 12 సంవత్సరాలు చదవటం, ఓ 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే అయిపోతుంది, పోనీ 6 నెలలు, పోనీ సంవత్సరం. అదే నాలెడ్జ్ కోసం అంత అవసరం ఉందా. ఇంటర్మీడియట్ నుంచి ఒక కోర్సు పెట్టి ఫుల్ ప్లేజ్ కోర్సు పెట్టి డెర్మటాలజీ అని వదిలేతే పోలా. అప్పటి వరకు నేర్చుకున్న ఈ ఆపరేషన్లు చేసినవి లేకపోతే ఉండేది ఇది నాలెడ్జ్ అంతా ఏంటి ఎక్కడ ఉపయోగపడుతుంది. చిన్నదిరాగా ఇంకోసారి షిఫ్ట్ కొట్టేస్తున్నాం. ఎలా అవగాహన వస్తుంది. ఒక పేషెంట్ని 10 మంది డాక్టర్లు కూర్చుని ఒకే సమగ్రమైన అవగాహన తెచ్చుకుంటారు. ఈయన మొక్క చూస్తారు, ఆయన మొక్క ఎలా అర్థమవుతుంది. ఒకే డాక్టరు కాలు ఎరగటం చూడేసి, కొలెస్ట్రాల్ చూసి, అలానే కడుపులో నొప్పి వస్తే చూసి, ఫ్యాట్ లివర్ చూస్తే ఈయన చేసిన వైద్యం గురించి ఆ పేషెంట్ గురించి సమగ్రంగా తెలిసే అవకాశం ఉంటుంది. నాకు అది కలిగింది కాబట్టే ఎందుకుని ప్రజలు నన్ను నమ్మి వస్తున్నారు. సోరియాసిస్ వాళ్ళు వస్తారు, భయంకరమైన డిసీజులు, హంటర్ సిండ్రోము, సిఓపిడీల దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్లు, అన్ని రకాల క్యాన్సర్లు, టైప్ 1లు, టైప్ 2లు, డయాలసిస్లు, లివర్ ఫెయిల్యూర్లు, రకరకాల కేసులు. మేబీ అన్నీ నేను చేయలేకపోవచ్చు, లేదా నేను చెప్పిన విధంగా వాళ్ళు చేయలేక రిజల్ట్ కొన్నిట్లో రాకపోవచ్చు, కొంతమందిలో. మెజారిటీ రిజల్ట్ రాకపోతే రిపీట్ గారు కదా. ఇదంతా నాకేం పబ్లిసిటీ వ్యవస్థ లేదు కదా. ఆ తెలుసుకుని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకొస్తున్నారంటే ఏం జరుగుతుంది సమగ్రంగా నాకు రిపోర్ట్ తెలిసిపోతుంది. సో ఇది అన్ని చోట్ల ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫుడ్ ఇస్తే ఇన్ని ఆర్గాల మీద ఎలా పనిచేస్తుందో నేను తెలుసుకుంటా, ఇన్ని జబ్బుల మీద ఎలా పనిచేస్తుందో అదేంటి నేను తెలుసుకుంటా, ఇది వేరే దాని ఎలా ప్రభావం, అట్లా చూసి రిపోర్ట్లు రోజు నేను 70-80 మందిని చూస్తా ఓపీ డైరెక్ట్గా ఫైల్తో రామకృష్ణ హెల్త్లో. ఇంకా నేను రిపోర్ట్లు చూసేయి, నా వ్యవస్థలు వేల గ్రూపుల్లో చూసే లక్షల మంది తాలూకు నాకు వచ్చే ఫీడ్బ్యాక్, ఇన్ని సంవత్సరాలుగా రిపోర్ట్ చూడటం, అన్ని రిపోర్ట్లు సమగ్రంగా చూడటం వలన ఒక అవగాహన వస్తుంది. కానీ అంత గొప్ప చదువు నాకంటే వేల రెట్ల నాలెడ్జ్ ఉండి ఎంతో గొప్ప వాళ్ళని డాక్టర్లకి పరిమితి ఏమైపోతుంది. ఎవడో విదేశాల్లో చుంచుల మీద ఎలుకల మీద చేసిన పరిశోధన చేస్తే ఆ పరిశోధన పత్రం అంటే ఇప్పుడు మందుల కంపెనీ తయారు చేస్తే కళ్ళు మూసుకొని రాయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఏముందో తెలియకుండా ప్రాక్టికల్గా ఆలోచించే పరిస్థితి. అట్లా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మాకు ఇంతేనండి. ఇప్పుడు ఉదాహరణ క్యాన్సర్ వచ్చింది, ఇతను బలహీనంగా ఉన్నాడు, కీమో ఇస్తే ఆగుతాడో లేదనేది లేదు. మా దాంట్లో ఎంత ఉంటే ఇన్ని కీమోలు ఇవ్వాలి, ఎంత ఉంటే ఇన్ని రేడియేషన్ ఇవ్వాలి, ఎంత ఉంటే సర్జరీ తీయాలి. అది చేసే తగ్గుతుందా అది అడగమాకండి. డయాబెటిక్ ఉండాలి, ఇదిగో ఇలా నల్లబడిన కాళ్ళు తీసేయాలి. అరే ఎందుకు నల్లబడింది, నీ పెంట మందులు వాడబట్టే కదా, నువ్వు మోసపోవారికి మందులు ఇవ్వబట్టే కదా. ఇప్పటికైనా ఆ పెంట పీకేసి డయాబెటీస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా కాలు గ్యాంగ్రీన్ రికవర్ అవుతుంది కదా అన్నో. మా ప్రోటోకాల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా కట్ చేయి, ఏదొస్తే అది కట్ చేస్తే వాడు ఏమైపోతాడండి. 42 ఏళ్ళు అడిగి మీరు ఏ ట్రై చేయకుండా షుగర్ తగ్గితే ఆ ప్రాబ్లం పోతుంది కదా. నేను అలా కొన్ని వేల మందికి గ్యాంగ్రీన్ లేని కాళ్ళు ఏంటో మీకు అందరికి తెలుసు కదా. అంటే అక్కడ జరుగుతుందండి. నాకు నాలెడ్జ్ రావడానికి వేరే కారణమే లేదు. ఒకప్పుడు డాక్టర్లు అద్భుత నాలెడ్జ్తో ఇలా చేయి చూసో నాడి చూసి ఇది చూసి చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు. మిషన్స్ వచ్చేసినాయి, రిపోర్ట్లు. మిషన్ అని నమ్మటం మొదలెట్టాం. వాళ్ళ డాక్టర్లు మొత్తం మిషన్లు నమ్మేవాళ్ళే.
అందుకని మిషన్ ఏముంది ఎవరైనా చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు నేను సీఏ చదివిన రోజుల్లో ఆడిటర్లు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఉండే. ఆ బ్యాలెన్స్ షీట్లు టాలీ చేయడం, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయడం అంటే తల ప్రాణం తోక్కొచ్చేది. ఒక ఏనుగుని తీసుకొచ్చి సీసాలో పెట్టినంత పని అయ్యేది. పెద్ద కంపెనీకి సంబంధించి చేయాలంటే మాన్యువల్గా చూసుకుని క్యాలిక్యులేటర్లు పెట్టి కొట్టి 7 బొబ్బలు కట్టి పెద్ద పార్టీలు చేసుకునేవాడు. ఇవాళ 5వ తరగతి తప్పినాడు కూడా చేయగలడు. ఎందుకని? నువ్వు చేసే పని లేదు, డేటా ఎక్కిస్తే కంప్యూటర్ అదే చూసుకుంటుంది. అంతా టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ విజ్ఞానానికి ఆ దానికి మేమే అవసరం, ఎవరైనా చాలు. ఇది వైద్యం కూడా అదే అయిపోయింది. ఎప్పుడైతే రిపోర్ట్లు చేయబట్టుకుని చూసే అవగాహన డాక్టర్ దగ్గర నుంచి ఆ విజ్ఞానం దూరమైందో, ఎప్పుడైతే రిపోర్ట్లు ఆ కొట్టిన రిపోర్ట్లు చూసి చెప్పడం అయిందో, ఎవరైనా చెప్పగలిగే స్టేజ్ వచ్చేసింది. ఒక రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమో డాక్టర్ ఏమో మనిషిని చూసి చెప్పలేరు కదా, ఎవరైనా రిపోర్ట్ చూసి చెప్తారు కదా. ఫిక్స్డ్ మందులు నువ్వు చెప్పినప్పుడు అది ఎవరైనా చేయగలిగే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు గూగుల్ ఇవ్వడంలో దాంట్లో ఎడిషనల్ విజ్ఞానం ఏముంది అంటే, నేను చెప్పేది అన్నిటికైనా కాదు, కొన్నిటికైనా పనికి వస్తుంది కదా. నేను చెప్పే ఇదంతా గుర్తుపెట్టుకుని ఇదంతా మందులకు సంబంధించి వీటిలో సర్జరీలు ప్రోటోకాల్ ఇదంతా అద్భుతం, మహాద్భుతాలకు మహాద్భుతం. వాళ్ళ చేతులతో నమస్కారం పెడతాం. ఆ టెక్నాలజీ అదంతా డిఫరెంట్. నేను చెప్పేది జీవనశైలి వ్యాధులు, మందులు ఇచ్చిన జీవితాన్ని తగ్గించిన వ్యాధులు, కొలెస్ట్రాల్ లేకపోతే అని చెప్పి గుండె జబ్బులకి ఇచ్చే మందులు, మళ్ళీ సర్జరీలు ప్రోటోకాల్ కాదు ఇలాంటి వాటిలు. సో ఇక నుంచి అనేది వైద్యశాస్త్రం మార్చుకుని డాక్టర్లలో టోటల్ మల్టిపుల్ చూసే డాక్టర్లు వాళ్ళు చూడగలరు, ఖచ్చితంగా చూడగలరు. ఒక దాంట్లో మిగిలినన్నిటి గురించి తెలిసినప్పుడే ఒక కార్డియాలజిస్టు తను ఇచ్చిన మందు లివర్ మీద, కిడ్నీ మీద, లేకపోతే ఇతరత్ర మీద, డైజెషన్ వ్యవస్థ మీద, కంటి చూపు మీద, పంటి స్ట్రాంగ్నెస్ మీద ఏ రకంగా ప్రభావం అవుతుందో తెలుసుకుంటే ఆయన గుండె జబ్బుల పేషెంట్ మరింత బాగా చేయగలరు. దురదృష్టం జరగట్ల. ఏ ప్రాబ్లం అయితే మొక్క తోసేయటం. ఒక పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 6 గదుల్లోకి వెళ్ళొస్తే ఏ డాక్టర్కి ఆ పేషెంట్ గురించి సమగ్రమైన అవగాహన ఉండదు. ఇది లోపం. ఒక డాక్టర్ దగ్గర కూర్చుంటే అన్నీ అర్థమవుతాయి. సో ఇది వచ్చిందంటే ఎవరు కోరి తెచ్చారో, ఎందుకు తెచ్చారో ఈ విధానం తెలియదు. ఇదైతే ప్రజలకి, డాక్టర్లకు కూడా పనికొచ్చేదైతే మాత్రం ఖచ్చితంగా కాదు. మారి తీరాల్సిన ఆవశ్యకత ఉంది. తిరిగి పునరాలోచించి వ్యవస్థలను మార్చుకుని పాత విధానానికి రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉండే మంచి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.